అయ్యా రాత్రికాల సభలో నాన్న ప్రారంభ ప్రార్థనలు తోడుకున్నారయ్యా, పాటల్లో తోడుకున్నారయ్యా, చేపటి జ్ఞాపక ప్రార్థన మీరు తోడుకున్నారు నాన్న. నీ సన్నిధిలో ఏ ప్రార్థన అయితే ప్రభా చేస్తున్నామో ప్రభా అయ్యా మనుషులు ఎంత మొరపెడితే నాన్న అయ్యా వారు మాకు జవాబునివ్వలేమో కానీ నాన్న అయ్యా నీ సన్నిధిలో మొరపెట్టిండుగా ప్రభా మీరు మాకు జవాబునిచ్చే దేవుడు నువ్వు కదా నాన్న. నిశ్చిగా చేయబడే ఏ ప్రార్థన నిరంతరం కాకుండా ప్రభా అద్భుతంగా మా జీవితంలో కార్యము జరిగించండి నాన్న. అయ్యా మా పరిచర్య పక్షాన మీరే కృపనివ్వమని వేడుకుంటున్నాను నాన్న. దైవమా దైవమా పరిశుద్ధాత్ముడు నీకే స్తోత్రం యేసయ్యా. అయ్యా ఈ రాత్రికాల సమయంలో ప్రభా అయ్యా తండ్రి జరగబోతున్న వాక్య పరిచర్య అంతట్లో మీరు తోడుగుండండి నాన్న. ఆరాధనలో మీరు తోడుగుండండి నాన్న. అయ్యా వాక్యం ద్వారా నాతో మాతో ఒక నూతనమైన కోణంలో దర్శించండి నాన్న. అయ్యా నీ మేలు చేత మహిమ చేత నింపండి ప్రభా. అయ్యా వాతావరణాన్ని స్వాధీనించుకోండి నాన్న. అయ్యా తండ్రి పరిశుద్ధాత్ముడా ఏ ఒక్కరికి హాని జరగకుండానట్లు ప్రభా నీ సన్నిధి ప్రతి బిడ్డ మీద ప్రోక్షింపు చేయండి నాన్న. అయ్యా వాతావరణాన్ని స్వాధీనంలో మలుచుకోండి నాన్న. అయ్యా ఈ రాత్రికాల సమయంలో ప్రభా మా కొరకు ఏ వర్తమానం అయితే సిద్ధపరిచినారో ప్రభా నీ వాక్యం వింటుండగా మా హృదయాలు మీరు తెరవచ్చేయండి నాన్న. అయ్యా నీ వాక్యం మా ఎదుటకు వస్తుండగా తేవా అయ్యా మా మనోనేత్రాలు మీరు తెరవండి నా ప్రభా. పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రాలు నాన్న. అయ్యా తండ్రి నా తండ్రి నీ హస్తం మాకు తోడుగుంచండి. నీ అభిషేకంతో మమ్మల్ని మండించండి దేవా. నీ ప్రభావం చేత మండించండి దేవా. అయ్యా నీ మహిమగల సన్నిధి చేత నింపండి ప్రభా. అయ్యా ఈ రాత్రికాల సమయం అంది ఇప్పటి వరకు మీరు చూపిన మహాకృప కొరికే వందనాలు తండ్రి. ఇక ముందు జరగబోతున్న ఆరాధన వాక్య పరిచర్యలో నీ సన్నిధి మాకు తోడుగుంచి నడిపించమని మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ యేసుక్రీస్తు అధికారము కలిగిన నామం పేరట బ్రతిమలాడి అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. సర్వాధికారి లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఏకీభవించిన అందరికీ నా హృదయపూర్వకమైన ప్రార్థన శుభాభివందనాలు. ప్రభు కృప మనందరికీ తోడై మనలను నడిపించునుగాక. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. సంతోషం పిల్లరా. ఈ యొక్క రాత్రికాల వేళ దేవుని నామాన్ని ఘనపరచుటకు గాను మహాదేవుడు మనకెంతగానో కృప చూపి ఉన్నారు. అందరం అలాగున పైకి లేచి నిలబడి ఓ పాట పాడుకుంటూ ప్రభు నామాన్ని స్తోత్రం చేద్దాం. మనందరికీ వచ్చినటువంటి పాట నీకేగా స్తుతి మాలిక అని పాట ద్వారా ప్రభు నామాన్ని స్తోత్రం చేద్దాం. హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం 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 స్తోత్రం. రాజావే స్తోత్రం. ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అందరం లాగున హృదయపూర్వకంగా ప్రభు నామాన్ని స్తోత్రం చేద్దాం. చప్పట్ల ద్వారా ప్రభు నామాన్ని స్తోత్రం చేద్దాం. సంతోషంగా నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘనవేదిక. పాట ద్వారా ప్రభుని స్తుతిద్దాం.
నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. నీ ప్రేమ నాపై చల్లారిపోదు, మరణానికైనా వెను తిరగలేదు, మనలేను నేను చూడక. మహాగణుడా నా యేసయ్యా, నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. స్తోత్రం. హృదయపూర్వకంగా అలాగున చెప్పటతో ప్రభుని స్తోత్రం చేద్దాం. అనురాగశీలుడా, అనుగ్రహపూర్ణుడా, నీ గుణశీలత వర్ణింపతరమా. నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా, నీవు లేని లోకాన నేనుండలేనయ్యా. నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా, నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా. నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. నీతో సమమైన బలమైన వారెవరు? వేరే జగమందు నే ఎందు వెదికినను, నీతి భాస్కరుడా నీ నీతి కిరణం ఈ లోకమంతా ఏలుచున్నదిగా. నీతి భాస్కరుడా నీ నీతి కిరణం ఈ లోకమంతా ఏలుచున్నదిగా. నా మదిలో నా మహారాజు నీవేనయ్యా, ఇహ పరమందు నన్నేలు తేజోమయ్యా. నీ నామం కీర్తించి ఆరాధింతును, నీ నామం కీర్తించి ఆరాధింతును. నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక.
ప్రాణ ప్రియుడా నన్నేలు దైవమా ఆపాదమస్తకం నీకేగా అంకితం నా శ్వాస నిశ్వాసయు నీవేనయ్యా నా జీవితాంతం నీవేనయ్యా నీ కొరకే నేనిలలో జీవింతును నీ కొరకే నేనిలలో జీవింతును నీకేగా నా స్తుతి మాలిక కొరకే ఈ ఘన వేదిక నీ ప్రేమ నాపై చల్లారిపోదు మరణానికైనా వెనుదిరగలేదు మనలేను నేను చూడగా మహాగణుడా నా యేసయ్యా నీకేగా నా స్తుతి మాలిక నీ కొరకే ఈ ఘన వేదిక నా స్తుతి మాలిక నీ కొరకే ఈ ఘన వేదిక. ప్రార్థన చేసుకుందాం. బాబు జాస్పర్ ప్రార్థనలు నడిపిస్తారు. అందరం ప్రార్థనకి ఏకీభవిందాం. స్తోత్రాలు దీవించిన ఆశించాల్సిన కృప నింపండి. ఇక్కడ రాకుండా తోడుందని సాధంకెళ్ళని మన్నించండి. ఏళ్ళకు మాకు తెచ్చినేసి ఈరోజు జరగబోతున్నాం. ఎనిమిదవ రోజున తోడుందనేసి ఇక్కడ రాకుండా తోడుందని సాధంకెళ్ళని మన్నించండి. ఈరోజు దైవజనులు చెప్పబోయే వాక్యములు తోడుందని కృప చెప్పండి. అందరిని దీవించండి, ఆశీర్వదించండి. కృప చెప్పండి. అభిషేకం మాకు తెచ్చండి. నామములో ఆమేన్. హల్లెలూయా. అందరం కూర్చుందాం. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆమేన్ ఆమేన్. సర్వాధికారి లోకరక్షకుడైన యేసయ్య పరిశుద్ధమైన నామమున మనమందరం ఇలాగును చేరి ఆ ప్రభువుని గణపరిచే భాగ్యం మహాదేవుడు మనకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మనము ప్రభువుని ఎంతగానో స్తుతించ బద్దులమునై ఉన్నాం. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలందరినీ నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. చాలా సంతోషం. మరొక పర్యాయం ఇలాగున్న దేవుని గణపరచు భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించున్నారు. మరి లైవ్లో పాల్గొన్నటువంటి ఆత్మీయులకు యేసయ్య పేరట నా నిండు హృదయపూర్వకమైన వందనాలు. ప్రభు కృప తోడై మనలందరినీ తన సన్నిధికి ఆ కృపా మహదేశ్వర్యంలో మన అవసరాలను తీర్చి ప్రభువు మనలను నడిపించునుగాక. ఆమేన్. మనం ఇంచుమించుగా మరి 7 రోజులు ఇప్పటికీ ఉపవాస ప్రార్థనలను కొనసాగించడానికి ప్రభు కృప చూపి 8వ రోజునకు దేవుడు మనలను నడిపించున్నారు. దేవుని మహాకృపను బట్టి ప్రతిరోజు ఒక దివ్యమైన వాక్కును గూర్చి మనం నేర్చుకోవడానికి మన పరమ తండ్రి మనకి ఎంతగానో సహాయపడుచున్నారు. దేవునికి స్తోత్రం. ఒక దైవ భక్తుడు ఇలా అన్నాడు, ఒక మనిషిని కంటే ప్రార్థన అదే మనుషునికి వాక్యము అనేవి 2 పాదముల వంటివట. ఇవి 2 ఎప్పుడైతే ఒక మనిషిని జీవితంలో సమతుల్యతలతో కూడా ఉంటాయో ఆ ఆధ్యాత్మిక దైనందిన వ్యక్తి జీవితం ప్రతి దినం ప్రభువునకు మహిమ తెచ్చేదిగాను అనేకులకు ఒక దీవెనకరమైనదిగాను మారబోతుంది. ఆమేన్ ఆమేన్. సంతోషం పిల్లరా. మరి మీకేదో నేను బోధించాలి అని కాదు, కానీ
దేవుని పాదాల చెంత నేనును దేవుని వాక్యాన్ని నేర్చుకొనాలని ఆశతో మరి కనిపెట్టినప్పుడు దేవుడు నా హృదయంలో ఉంచినటువంటి మాటలను మీతో పంచుకొనుచున్నాను. సంతోషం. మరి 10వ నెలలోని ఉపవాసం, అలాగుననే 4వ నెలలో ఉపవాసం, అలాగుననే 5వ నెలలో ఉపవాసం, 7వ నెలలో ఉపవాసం. మరి అంతకు మునుపు మన పితరులు మరి ఏలియా గారు, మోషే గారు చేసిన ఉపవాసాలను గురించి మనం నేర్చుకోవడానికి పరమ తండ్రి మనకెంతగానో సహాయపడ్డారు. అయితే పిల్లరా, మరి ఈరోజు ఈ రాత్రి దేవుని యొక్క వాక్యంలో నుంచి మనము ఎజ్రా యొక్క ఉపవాసాన్ని గురించి మనం కొంత సమయం ధ్యానం చేయబోతున్నాం. మహాదేవుడు మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ఆత్మీయులారా, ఎజ్రా అనగానే మనకి ఈయన తెలియని వ్యక్తి ఏమీ కాదు. ఎందుకంటే ఈయన పేరు మీద ఒక గ్రంథమే చరిత్ర పుస్తకాల్లో ఉన్నది. దానినే ఎజ్రా గ్రంథము అని దాన్ని పిలవడం జరిగింది. దగ్గరగా 10 అధ్యాయాలు కలిగినటువంటి ఈ పుస్తకాన్ని ఎజ్రా అనే దైవభక్తుడు తన యొక్క కాలంలో జరిగిన సంగతులను గురించి తెలియపరచడం జరిగింది. అయితే ఎజ్రా దేని కొరకు ఉపవాసం చేశాడు అని మనం ప్రశ్నతో వెళ్ళినట్లయితే, ఎజ్రా యొక్క ఉపవాసానికి ఒక మహిమ కలిగిన కారణం ఉన్నది పిల్లరా. ఈరోజు ఎంతోమంది ఉపవాస ప్రార్థనలు చేస్తుంటారు. వారికి సమస్య ఉన్నప్పుడు ప్రార్థన చేస్తారు, లేక వారికి కొన్ని విధములైన కొదువులు ఉండినప్పుడు ప్రార్థన చేస్తారు, ఒక పనిని తలపెట్టినప్పుడు కూడా ప్రార్థన చేస్తారు, ఏదైనా జటిలమైన సమస్య ఏదైనా ఉంటే దాని కొరకు ప్రార్థన చేస్తారు. అయితే ఈ యొక్క ఎజ్రా ప్రార్థన లేక ఈ యొక్క ఎజ్రా ఎందుకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయవలసి వచ్చిందో, ఎజ్రా యొక్క ఉపవాస ప్రార్థనకు గల ఒక కారణం ఏంటి అనేది ఈ రాత్రి మనం ధ్యానం చేయబోతున్నాం. ఎజ్రా అనే మాటకు అర్థం సహాయము అని అర్థం. సహాయము అని అర్థం. బైబిల్ గ్రంథం అంతటిలో 3 ఎజ్రా అని పిలువబడినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఆ 3లో ఈయన అహరోను యొక్క వంశీయుడు. అహరోను ఎవరు? దైవజనుడైన మోషే గారికి అన్న. అమ్రాము ఎకేబేతులకు పుట్టిన ప్రథమ సంతానం. ఆ సంతానములో నుండి అహరోను వచ్చాడు. అహరోను కుమారుడు ఎలియాజరు నుండి అలాగిన ఒక్కొక్క వంశం నుండి ముందుకు వెళ్ళినప్పుడు దగ్గరగా ఆత్మీయులారా, అహరోను మొదలుకొని ఈ ఎజ్రా వరకు 16 తరాల కాలం అనేది కొనసాగించబడింది. 16వ తరములో ఉన్నవాడు ఈ ఎజ్రా. దేవునికి స్తోత్రం. గమనించాలి, ఒకరోజు అహరోను దైవజనుడైన మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళినప్పుడు, అన్నగారు ఈ ప్రజలందరినీ నేను వచ్చే వరకు వీరిని జాగ్రత్తగా కనిపెట్టి చూడండి అని అహరోను చేతులకు సంఘాన్ని అప్పగించి వెళితే, మోషే 40 రోజుల తర్వాత ఆయన మరి తిరిగి వచ్చే సమయానికి ఈ అహరోను చేతిలో ఉన్న సంఘం అంతా ఎలా ఉందంటే తిని త్రాగి ఆడడానికి లేచినట్లుగా చూస్తున్నాం. ఇంకా ఆయన అంటాడు, వీళ్ళు చాలా దుర్మార్గులు, దూడను చేయమని కోరారు అని మోషే దగ్గర సంఘం మీద కంప్లైంట్ ఇస్తాడు పిల్లరా. అయితే అలాంటి వంశము లేక అలాంటి లేవి గోత్రముల నుండి వచ్చినటువంటి ఈ ఎజ్రా సంఘాన్ని కట్టేవాడిగా కనిపించాడు తప్ప మందిరాన్ని కట్టేవాడిగా కనిపించాడు, జీవితాలను కట్టేవాడిగా కనిపించాడు, కుటుంబాలను కట్టేవాడిగా కనిపించాడు, దేవుని ఆలయాన్ని కట్టేవాడిగా కనిపించాడు. ఆత్మీయులారా, చాలామంది అనుకుంటారు పితరుల శాపం, పితరుల యొక్క నీడ నా మీద ఉన్నది అని ఎంతోమంది కొందరు శోధించబడుతుంటారు. ఒకవేళ అది ఉన్నదేమో నేను
వాస్తవిక సత్యం అని నేను చెప్పను, కానీ ఒకటి మాత్రం వాస్తవం. మన పూర్వీకులు ఎందరుండినా వారు ఎంతమంది దేవునికి అయిష్టమైన జీవితాన్ని జీవించి దేవుని ఉగ్రతకు ఒకవేళ వారు పాత్రులై ఉండినను సరే, దేవుని కృప కనికరపు నీడల క్రిందకు, కల్వరి నీడ క్రిందకు మనం రాగలిగినట్లయితే ఎన్ని తరముల శాపమునైనా దేవుడు విరవగలిగిన సమర్థుడు. ఆమేన్, ఆమేన్. అహరోను వలనే ఎజ్రా ఉంటాడని కాదు ప్లేరా. అహరోను ఒకప్పుడు సంఘమును వేరు త్రోవను నడిపించిన ఓ బలహీనత కలిగిన వ్యక్తిగా కనిపిస్తాడు, కానీ ఈ యొక్క ఎజ్రా దగ్గరకు వస్తే బలహీనులను బలపరిచేవాడిగా కనిపించాడు. ఎందుకు ఈయన ఉపవాసం ఉన్నాడు, ఎందుకు ఈయన ఉపవసించి ప్రార్థన చేయవలసి వచ్చిందనేది ఈ రాత్రి మనం నేర్చుకొనిచున్న మాట. ఎందుకు ఈయన ఉపవాసం ఉన్నాడంటే ఆయన పేరుకి అర్థమేమని చెప్పుకున్నాము, సహాయం. అంటే ఈ యొక్క ఎజ్రా ఎందుకు ఉపవాసం ఉన్నాడంటే దేవుని యొద్ద నుండి ఒక ఉన్నతమైన సహాయం పొందాలని ఉపవాసం ఉన్నాడు. మరి ఇంతకీ సహాయాన్ని పొందాడంటే తాను ఆలోచించిన దానికంటే, తాను ఊహించిన దానికంటే అత్యధికమైన దేవుని సహాయం సమృద్ధిగా పొందుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్. అంటే ఇప్పుడు ఈరోజు ఈ రాత్రి నేర్చుకున్న పాఠం ద్వారా ఓ సేవకునిగా నేను ఎందుకు ఉపవాసం ఉండాలి, ఓ సంఘముగా మీరెందుకు ఉపవాసం ఉండాలి, ఈ లైవ్ ద్వారా వినిచిన ఆత్మీయులారా మనం అందరం ఎందుకు ఉపవాసం ఉండాలంటే దేవుని సహాయం మనం పొందాలంటే, దేవుని కనికరం మనం పొందాలంటే. నెహెమ్యా ఎజ్రా అంటాడు, నాకు సహాయము చేయు దేవుని కరుణగల హస్తము కొలది అంటాడు. అనగా దేవుని చెయ్యి మనకు సహాయపడాలంటే నిశ్చయముగా మనం ఉపవాస ప్రార్థన చెయ్యాలి. ఆమేన్, ఆమేన్. మనుషుల సహాయము వ్యర్థము, రాజుల సహాయము వ్యర్థము. అందుకే కీర్తనకారుడు అంటాడు, రాజులను నమ్ముకున్నట కంటేను మనుషులను నమ్ముకున్నట కంటేను యెహోవాను ఆశ్రయించుట మేలు. ఒకరోజు మనుషుడు చేసే సహాయం ఆగిపోవచ్చు పిల్లరా, ఒకరోజు మనుషుడు చేసే సహాయం ఒకవేళ నిలిచిపోవచ్చు, సమయానుకూలంగా నీ యొద్దకు రాకపోవచ్చు, కానీ దేవుని యొద్ద నుండి పంపబడిన సహాయం నిశ్చయముగా అది మన చేతులకు అందించబడుతుంది. ఆమేన్, ఆమేన్. సరే, జరిగిన విషయం ఏంటి? రండి, ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము. పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతట చాటింపు వేయించి వ్రాత మూలముగా ఇట్లు ప్రకటన చేయించెను. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియరా, ఈ పారసీక దేశపు రాజ్యాన్ని పాలించినటువంటి రాజులలో కోరేషు ఒకడు. ఈ కోరేషు ఎవరు అనేది అది ఒక ఉన్నతమైన విషయం. బబిలోను దేశానికి చెరగా కొనుపోబడినటువంటి ఇశ్రాయేలీలు బబిలోను దేశంలో దగ్గర 70 సంవత్సరాలు చెరలో వారు ఉన్నారు. ఈ చెరలో ఉండిన కొంతకాలానికి పులరా ఈ బబిలోను దేశము పారసీక దేశానికి లోబడిపోయింది. నా మాట మీకు అర్థం అవ్వాలి. ఇక్కడ యూదా జనాంగాన్ని అర్థం చేసుకుందాం. ఇది యూదా జనాంగం. ఈ యూదా జనాంగాన్ని బబిలోను రాజైన నెబుకద్నెజరు చెరపట్టుకుని బబిలోనుకు తీసుకొచ్చేసాడు. ఓకేనా? ఇది బబిలోను దేశం, ఇది ఇజ్రాయేల్ దేశం, యూదా. ఈ యూదాను బబిలోనుకు తీసుకొచ్చుకున్నాడు చెరగా.
బబులోను తీసుకొచ్చేసినటువంటి కొంతకాలానికి 70 సంవత్సరాలు యోధాను తన హస్తగతం చేసుకున్నాడు నెబుకద్నెజరు తర్వాత వచ్చిన రాజులు. అయితే ఒక కాలంలో ఏమైందంటే పారసీక దేశాన్ని పాలిస్తున్న కోరెషు ఉన్నాడు. ఈ కోరెషు బబులోను దేశాన్ని స్వాధీనం చేసుకున్నాడు. అర్థమైంది ఇప్పుడు? బబులోను దేశాన్ని స్వాధీనం చేసుకున్నాడు అంటే బబులోనులో అప్పటికే ఎవరున్నారు? యూదులు ఉన్నారు. ఆత్మీయులారా, అర్థమైంది కదా? అప్పటికే బబులోనులో ఎవరున్నారు? యూదులు ఉన్నారు. దానియేలు గ్రంథాన్ని మనం చదివినప్పుడు నెబుకద్నెజరు పులేరా తన కుమారులైనటువంటి దర్యావేషు ఒకతను, తర్వాత మొత్తం 4 రాజులు కనిపిస్తారు. ఈ 4 రాజుల కాలంలో రాజ్యాలే మారినా రాజులే మారినా ప్రధానమంత్రిగా దానియేలు పనిచేసాడు ఆ కాలంలో. సో ఒకసారి రండి దానియేలు గ్రంథంలోకి రండి. ఎవరెవరు ఉన్నారు అక్కడ మనం చూడబోతున్నాము. దానియేలు గ్రంథంలోనికి మరి మొదటి అధ్యాయాన్ని ఎవరు కనిపిస్తుందంటే దానియేలు కనిపిస్తున్నాడు. తరువాత పిల్లలు చూడండి ఒకసారి దానియేలు గ్రంథము ఒకసారి దానియేలు గ్రంథంలో 4 అధ్యాయాల వరకు నెబుకద్నెజరు కనిపిస్తాడు. 5వ అధ్యాయంలో బెల్షస్సరు కనిపిస్తున్నాడు. తరువాత అధ్యాయాలలో దర్యావేషు కనిపిస్తాడు. ఇక చివరికి 10వ అధ్యాయంకి వచ్చేసరికి కోరెషు కనిపిస్తాడు. దేవునికి స్తోత్రం. విందాం. ఇప్పుడు యూదాను బబులోను హస్తగతం చేసుకున్న కొంతకాలానికి కొన్ని సంవత్సరాలకు ఈ బబులోనును పారసీక దేశపు రాజైన కోరెషు స్వాధీనం చేసుకున్నాడు. ఇలాగున కోరెషు బబులోనును మరియు యూదాను ఆక్యుపై చేసుకున్నప్పుడు తన పరిపాలన కాలాన్ని కొనసాగించాడు. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే రాజు యొక్క హృదయాన్ని నీటి కాలువలుగా మలచగలిగిన మహాదేవుడు మనం ఆరాధన చేసే దేవుడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, ఆయన అరణ్యమును నీటి మడుగుగా చేయగలడు, ఎండిన నేలను నీటి ఊటలుగాను చేయగలడు. ఇప్పుడు నెబుకద్నెజరును రేపి బబులోను యూదయ మీదకి రేపినది దేవుడే ఆ వ్యక్తిని లేవనెత్తాడు. ఇప్పుడు అదే యూదా జనాంగము బబులోనులో నుండి మరియు పారసీక యొక్క దేశస్తుల యొక్క హస్తగతమైన తర్వాత కోరెషును రేపింది కూడా దేవుడే. కోరెషుతో దేవుడు ఏమన్నాడంటే, అయ్యా, నా జనులైనటువంటి యూదులు నీ రాజ్యములో ఉన్నారు, వారు తమ దేశాన్ని విడిచి 70 సంవత్సరాలు పైబడైపోయింది కనుక నీవు వారికి ఆజ్ఞ ఇచ్చినట్లయితే వాళ్ళు వెళ్ళి దేవుని ఆలయాన్ని కట్టుకుంటారు, సజీవుడైన జీవము కలిగిన దేవుడైన నాకు మందిరం ఏర్పాటు చేస్తారని చెప్పి కోరెషును దేవుడు రేపాడట. కోరెషును దేవుడు ప్రేరేపించాడట. అప్పుడు ఈ కోరెషు ఏం చేశాడంటే ఒక అనౌన్స్మెంట్ చేశాడు. ఏంటో అనౌన్స్మెంటు చూడండి. మొదటి అధ్యాయం 2వ వచనం. పారసీక దేశపు రాజైన కోరెషు ఆజ్ఞాపించినది ఏమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనులను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరము కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆత్మీయులారా, దేవుడు ఎంత గొప్ప దేవుడో చూడండి. ఆయన గాయము చేయువాడు, గాయాన్ని కట్టువాడు ఆయనే. ఒక రాజును యూదయ మీదకి రేపింది ఆయనే. ఒక రాజు యొక్క హృదయాన్ని నీటి కాలువ వలె మలచి, అదిగో నాకు యూదయలో మందిరాన్ని కట్టడానికి వారందరినీ ప్రేరేపించి పంపించమని రేపింది కూడా దేవుడే. అంటే ఒక మాట వినాలి, ఒక ద్వారం మన ఎదుట ముయ్యబడితే ఆ ద్వారాన్ని దేవుడు మరలా తెరవగలడు. ఆమేన్, ఆమేన్. ఈ రాత్రికాల వేళ ఈ మాటలు వినిచిన ఆత్మీయులారా, మన జీవితంలో కూడా శత్రువుని మిత్రునిగా చేయగలడు ఆయన.
ఓడిపోయిన వారిని మరలా జయ జీవితానికి నడిపించగలడు ఆయన. నిషేధించబడిన రాయిని మూలకు తలరాయిగా చేయగలిగిన దేవుడు ఆయన. ఆయన మన జీవితంలో ఏ కార్యమైనా చేయుటకు సామర్థ్యము కలిగిన శక్తి కలిగిన వాడు ఆయన. ఆమేన్. ఒక రాజును రేపినది ఆయనే. అదే ఒక రాజును మరలా ప్రేరేపించి తన జనులందరినీ పోనిచ్చుటకు రేపింది కూడా ఆయనే. ఒక ద్వారం మన ఎదుట మూయబడిందా, మరొక ద్వారాన్ని కూడా ఆయన తెరవగలడు. మరొక వ్యక్తి శత్రువుగా మన మీద రేపబడ్డా, మరొక వ్యక్తిని ఆ యొక్క బాధ నుండి నివారణ పొందుటకు ప్రేమ కలిగిన వ్యక్తిని దేవుడు లేవనెత్తగలడు. ఆమేన్. ఆయన ఏదైనా చేయగలడు ఆయన. అందుకే అబ్రాహాము యొక్క సందర్భంలో ప్రభువారు అంటారు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా. ఈ రాత్రి మాటలు వినిచిన మన జీవితంలో కూడా ఆయన చేయుటకు ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? లేదు. ఆయనకు సమస్తము సాధ్యమే. ఆమేన్, ఆమేన్. అయితే పిల్లరా, ఇలాగున నెబుక యొక్క కోరెషు రాజు తన జనులైన వారందరినీ కూడా వెళ్ళి దేవుని మందిరాన్ని కట్టుకోమని చెప్పారు. అయితే విషయం ఏంటంటే, రాజు ఆజ్ఞ ఇచ్చిన దేవుని ఆలయానికి వెళ్ళి యెరూషలేమునకు వెళ్ళి మందిరాన్ని కట్టడానికి అనేకులకు మనస్సు లేదు. ఆనాటి కాలంలో పిల్లరా ఎజ్రా బయలుదేరినప్పుడంట దగ్గరగా తనతో కూడా కేవలం 15,000 మంది బయలుదేరారట. దేనికి? మందిరాన్ని కట్టడానికి. అసలు ఇజ్రాయేలీలు మోషే కాలంలో ఎంతమంది ఉన్నారు పిల్లలు? వాళ్ళు 20 లక్షల పైబడిన జనాంగం మొత్తం మీద. వాళ్ళు అలాగనే వృద్ధి చెంది 12 గోత్రాలు వృద్ధి చెంది 2 గోత్రాలు యూదులుగాను 10 గోత్రాలు ఇజ్రాయేల్గా మిగిలిపోతే వేరుపరచి పెడితే యూదా జనాంగంలో ఎంతోమందిని నెబుకద్నెజర్ రాజు తోడుకుని పోతే మందిరాన్ని కట్టడానికి తిరిగి వచ్చిన వారి సంఖ్య ఎంత ఉందో తెలుసా? కేవలం పిల్లరా ఎంతమంది ఉన్నారు తెలుసా? కేవలము 15,000 మంది ఉన్నారు. గడిచిన రాత్రి చాలా సమయం మధ్యరాత్రి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. ప్రార్థన చేసుకుంటూ, ప్రభువా, ఎక్కడో పరాయి జిల్లా నుంచి నన్ను ప్రాంతానికి తోడుకుని వచ్చావు. నిజానికి నేను ఒంటరిగా వచ్చాను ప్రభువా. అయితే ఒంటరిగా వచ్చిన నిన్ను ఏనాడు మీరు నన్ను అనాథగా విడిచిపెట్టలేదు ప్రభు. మీరు నాకు అన్నింటి విషయంలో సహాయం చేస్తూ వచ్చారు. సో మీరు నాకు ఎవరెవరిని అప్పగించారు, ఏ కుటుంబాన్ని నాకు అప్పగించారు, ఏ ప్రాంతంలో ఎలాంటి ఆత్మలు నాకు ఇచ్చారని మొత్తం అందరిని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాను పిల్లరా. మొత్తం అందరిని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాను. దేవుని యొక్క మహాకృప నిజంగా అసలు వారందరి కొరకు ప్రార్థన చేసి వారి గృహంలో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది కొరకు మనం ప్రార్థన చేయాలంటే అలా ఒక్కొక్క సంఘం ఒక్కొక్క బ్రాంచ్ని గురించి లెక్కలు పెడితే పిల్లరా మన సంఘం ఎంత ఉందో తెలుసా? అసలు మనం ఎవరు ఊహించనంత మెంబర్షిప్ కలిగి ఉంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆదివారం సంఘం చూసినప్పుడు ప్రభు ఇంకా కొన్ని టైల్స్ ఖాళీగా కనపడుతున్నాయి, ఇంకా కొందరు ఖాళీగా కనపడుతున్నారు. అంటే ఇంతమంది నిజంగా సంఘమునకు చేర్చబడిన వారు, ఒకరోజు వచ్చిన వారు, రెండో వారం, మూడో వారం అలా కంటిన్యూగా రాగలిగితే పిల్లరా నిజానికి చెప్పినట్లు నిజానికి గ్రహిస్తే ఇక్కడ కట్టబడిన ఈ మందిరం సరిపోదు, అక్కడ కట్టబడిన మందిరం సరిపోదు. కానీ జీవము కలిగిన దేవుని ఆలయానికి మానక దేవుని సన్నిధిలో నిలవబడే వారు ఎంతమంది తెలుసా? ఎజ్రా కాలంలో చూడండి, నెబుకద్నెజర్ యొక్క కాలంలో లక్షలాది మంది చెరకు వెళ్ళి మందిరం కట్టడానికి తిరిగి వచ్చిన వాళ్ళు ఎంతమంది అంట? 1,000 మంది అంట. లక్షల్లో జనం వెళ్ళారు, తిరిగి వచ్చిన వాళ్ళు 1,000 మంది అంట. ఆదివారం సంఘంలో కూడా నా తండ్రి సన్నిధిలో నేను కనపడాలని, నా తండ్రి సన్నిధిలో నిలబడాలనే బిడ్డలు కూడా ఆ 15,000 మంది లాగా కనపడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సమయం కనిపెట్టి అలా ప్రార్థన చేసిన పిల్లరా ఇక ఆ రాత్రి అనుకున్నాను, ప్రభు ఈ సంవత్సరంలో ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టకుండా అందరి కొరకు ప్రార్థన చేయాలి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. నా దేవుని పిల్లరా కేవలం ఈ 15,000 మందితో తిరిగి వస్తున్నాడంట. వస్తున్నటువంటి ఆ సమయంలో పిల్లరా రండి చూడండి, ఈ యొక్క ఎజ్రా ఎన్నో వ్యక్తి అనుకున్నాము? అహరోను దగ్గర మొదలుకొని ఎన్నో తరం వాడు అనుకున్నాము?
ఇందాక అంకి చెప్పాను 16వ తరం వ్యక్తి అన్నాను. అహరోను మొదలుకొని ఎజ్రా వరకు ఉండినటువంటి ఎన్ని తరాలంటే 16వ తరం అన్నమాట. ఈ 16వ తరమైనటువంటి ఎజ్రా, దేవుని సహాయం అని పేరు కలిగినటువంటి ఈ యొక్క ఎజ్రా తిరిగి యెరూషలేమునకు వస్తున్నాడంట. యెరూషలేమునకు వస్తున్నటువంటి ఆ సమయంలో నటుపులారా, అయితే వీరితో కూడా ఎవరెవరు వస్తున్నారంటే అనేక మంది వస్తున్నారు. కానీ దేవుని ఆలయంలో ఎవరు ఉండాలి? దేవుని యొక్క సన్నిధిని పరిచర్య చేయడానికి ఏమండి, ఆదివారం మందిరంలో ఎవరు ఉండాలి? వాక్యం చెప్పడానికి మాట్లాడండి. ఏంటి మా చేప పిల్ల చెబుతుంది కానీ మీరు మాత్రం నోరు తెరవట్లేదు. ఆదివారం దేవుని మందిరంలో వాక్య పరిచర్య కొనసాగించి ఎవరుండాలి మందిరంలో? ఆమె దేవుని యొక్క దేవాలయంలో యాజక సేవ చేయడానికి ఎవరుండాలి? లేవీలు ఉండాలి. అయితే విషయం ఏంటంటే ఈ 15,000 మందిలోనంట లేవీలు లేరట, లేవీలు రాలేదు. కనుకనే పిల్లరా ఈ యొక్క ఎజ్రా ఏం చేశాడంటే ఆ యొక్క బబులోను దేశం నుండి బయలుదేరినప్పుడు ఆ కోరెషు యొక్క ఆజ్ఞానుసారంగా వీరు బయలుదేరి పారసిక అధికారం నుండి బయలుదేరి వచ్చుచున్నప్పుడు సరిగ్గా బబులోను ప్రాంతానికి ఉత్తర దిక్కున పిల్లరా అవాహ అనబడిన ఒక నది ఉన్నది. రండి దేవుని వాక్యంలోనికి 8వ అధ్యాయము ప్రియులారా, 8వ అధ్యాయము 15వ వచనం. వీరిని నేను అవాహ వైపునకు పారు నది యొద్దకు సమకూర్చితిని అంటున్నాడు. ఆ నది దగ్గర ఆగిపోయాడు. ఆ నది దగ్గర ఎందుకు ఆగాడు? అసలు మనలో ఎవరెవరు వస్తున్నారు? మనము యూదయకు వెళ్ళిన తర్వాత దేవుని మందిరాన్ని కట్టేవాళ్ళు, చెక్కుడు పని చేసేవాళ్ళు, ఇదిగో దూలములు చెక్కేవాళ్ళు, రాళ్ళను తయారు చేసేవారు, ప్లాన్ గీయగలిగిన వారు, పరిచారకులు, ఎవరంటూ అందరు ఈ పని ఎవరు చేస్తారంటే అన్ని పనులు చేయడానికి ప్రజలు ఉన్నారంట. కానీ దేవుని యొక్క ఆలయంలో బలి అర్పణ అర్పించడానికి లేవీలు లేరట. కనుక పిల్లరా ఈ బబులోనుకు ఉత్తర భాగమున ఉన్నటువంటి అవాహ అనబడిన నది దగ్గర వారందరిని జనులను సమకూర్చి వారిని పరిశోధిస్తే కదా లేవీలు లేరు. లేవీలు లేనప్పుడు ఏం చేశాడు చూడండి, 21వ వచనం. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరుచుకుని మాకును మా చిన్నవారిని మా ఆస్తికిని శుభప్రయాణము కలుగునట్లుగా ఆయనని వేడుకొనుటకు అహావా నది దగ్గర ఉపవాసం ఉండుడని హల్లెలూయా. పిల్లరా ఎజ్రా ఎప్పుడు ఉపవాసం ఉంటున్నాడు? దగ్గరగా ఎజ్రా యొక్క పితరులు యోదయ దేశము నుండి బబులోను దేశానికి వచ్చి సరిగ్గా అప్పటికి 80 సంవత్సరాల కాలం గడిచింది. 80 సంవత్సరాల తర్వాత మరలా ఆ ప్రాంతానికి వెళ్ళి దేవుని నామ ఘనత కొరకై ఒక దేవుని ఆలయాన్ని నిర్మాణం చేయాలనుకుంటున్నాడు. 70 సంవత్సరాలు బబులోనులో చెరలో ఉండిపోయారు ప్రేరా. ఈ 70 సంవత్సరాల తర్వాత కోరెషు యొక్క పరిపాలన వచ్చింది. ఆ పరిపాలన కాలంలో దగ్గరగా 70 నుండి ఈ 80 సంవత్సరాల మధ్య కాలంలో ఈయన బయలుదేరి వెళుతున్నాడు. సరిగ్గా బబులోను దాటి చివరిలోకి వచ్చే సమయానికంట అవాహ నది ఉన్నది. ఆ నది దగ్గర అయ్యా మీలో ఎవరే పని చేస్తారు? మీలో రాళ్ళను చెక్కేవాళ్ళు ఎవరు? రాళ్ళను కొట్టేవాళ్ళు ఎవరు? బరువులు మోసేది ఎవరు? బరువులు ఎత్తేది ఎవరు? ప్రాకారాలు కట్టేది ఎవరు? మందిర పని కొరకు ముందు నిలిచేది ఎవరని ఒక్కొక్కరిని పరిశోధిస్తే అన్ని పనులు చేయడానికి ఉన్నారంట పిల్లరా. అయితే దేవుని గుడారంలో యాజక సేవ చేసేవాళ్ళు లేరు. ఈయన ఒక శాస్త్రి కనుక పిల్లరా ఈయన లేవీల కొరకు కనిపెట్టినప్పుడు ఆ దినానట అవాహ నది దగ్గర ఉపవాసం ఉండి ప్రభు పాదాల చెంత కనిపెట్టడం మొదలుపెట్టారు. ఉపవాసం ఎందుకని? అయ్యా మేము వెళ్ళుచున్న ఈ పని చేయుటకు ఇదిగో మాలో సామర్థ్యం కలిగినటువంటి లేవీలు కావాలి.
లేవీలు కూడా రావాలి. వారిలో నుండి కొందరు పంపించాడంట. మరలా వాళ్ళు పారసిక ప్రాంతానికి వెళ్ళి లేవీలు కొందరు పిలుచుకుని వారు తీసుకుని వచ్చారు. ఇప్పుడు ఈ లేవీలు వీరు వచ్చినటువంటి 15,000 మంది వీరందరూ కలిసి ఎక్కడికి వచ్చారంటే పిల్లరా, నేరుగా బబులోను క్షమించండి యోదయాకు వీళ్ళు వచ్చేసారు. యోదయాకి వీళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు చేయవలసిన పని ఏంటంటే జీవము కలిగిన దేవుని మహిమగల మందిరాన్ని కట్టాలి. ఈ మహిమగల మందిరాన్ని కట్టాలంటే వీరి వల్ల కానే కాదు. ఎందుకంటే పిల్లరా, మనుషుల సహాయము వ్యర్థము, దేవుని సహాయమే మేలైనది. ఆమేన్, ఆమేన్. కనుక ఆ దేవుని యొక్క సహాయం కొరకు, ఆ దేవుని యొక్క కృప కొరకు వీళ్ళు ఎప్పటికప్పుడు ఉపవాస ప్రార్థనలు చేస్తూ దేవుని సహాయం వీళ్ళకి సమృద్ధిగా అందాలని కనిపెట్టి వీళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఆత్మీయులారా వినాలి, దగ్గరగా 70 నుండి 80 సంవత్సరాల క్రితం పాడైపోయిన ఆ పాడు దెబ్బగా మారిన యెరూషలేము పట్టణానంట, యెరూషలేము దేవాలయాన్నంట తిరిగి కట్టడానికే ఒక ఎజ్రా బయలుదేరినప్పుడు దగ్గర 70 నుండి 80 సంవత్సరాల ఈ మధ్య కాలంలో తాను బయలుదేరినప్పుడు అంట అతడు ఉపవాస ప్రార్థనతో బయలుదేరాడు. ఎందుకు ఆ ఉపవాస ప్రార్థన అంటే, ఇదిగో మేము వెళుతున్నాం, పాడు దెబ్బగా మారిపోయిన ఈ పట్టణం మహిమ కలిగిన మందిరంగా మారాలంటే మాకు దేవుని సహాయం కావాలి. చూడండి పిల్లరా, ఇదే ఎజ్రా గ్రంథంలో పలుమార్లు దేవుని యొక్క కరుణగల హస్తము, సహాయం చేసే హస్తము అనే మాటను మనం చూడవచ్చు. ఒకసారి బైబిల్ని అలాగున పరిశీలించండి ప్రేరా. చదవండి నాన్న ఒకసారి వచనం చెప్పరా తల్లి, వచనం చెప్పండి. అధ్యాయము వచనం 8వ అధ్యాయం 18వ వచనం చదువు అమ్మా. మా దేవుని కరుణాహస్తము మాకు తోడుగా ఉన్నందున. ఆమేన్, ఆమేన్. ఈ దేవుని దక్షిణ హస్తము, కరుణగల హస్తము అను మాట 1 కాదు 2 కాదు, ఇంకా ఎక్కువ పర్యాయాలు ఇది కనిపిస్తూ ఉంది. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, ఇప్పుడు యొక్క ఎజ్రా ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిని ఉపవాసం చేయడం మొదలుపెట్టాడో దేవుని యొక్క కరుణగల హస్తం ఏం చేస్తుందంటే ఆయనకి సహాయం చేస్తుంది. ఏంటా సహాయం? దగ్గరగా 70 నుండి 80 సంవత్సరాల క్రితం పాడు దెబ్బగా మారిపోయిన యెరూషలేము పట్టణం అంట తిరిగి పునర్నిర్మాణం చేయడానికి కానీ, తిరిగి మరలా కట్టడానికి కానీ ఆ మహోన్నతుడైన దేవుడు, ఈ మనుషులు వీళ్ళు నిలవబడ్డారు, ఆయన కరుణగల హస్తం వీరికి సహాయపడతా ఉంది. ఆమేన్, ఆమేన్. ఈ రాత్రి ఈ మాటలు వినిచిన దైవ జనాంగమా, నీకు కూడా దేవుని సహాయ హస్తం తోడై ఉండాలి. ఆమేన్. నీకు దేవుని హస్తం సహాయం చేయాలి. ఆమేన్, ఆమేన్. ఎప్పుడైతే ఒక మనుషునికి దేవుని యొక్క హస్తము సహాయం చేయడం మొదలు పెడుతుందో, కీర్తనకాడు అంటాడు, అయ్యా నీ సహాయం వలన నేను సైన్యమును జయించి తిని, నా దేవుని సహాయం వలన నేను ప్రాకారాన్ని దాటాను అంటాడు. నీ సహాయం వలన నేను సైన్యాన్ని జయించాను, నా దేవుని సహాయం వలన నేను ప్రాకారాన్ని దాటాను. ఆమేన్, ఆమేన్. అంటే ఒక మనుషునికి దేవుని దైవ సహాయం కావాలంటే ఆ మనుషుడు పులరా, ఆ మనుషుడు కొండలెక్కి దిగితే కాదు పులరా, ఆ మనుషుడు తల మీద మాసిపోయిన జుట్టునిస్తే కాదు నా దేవుని పులరా, ఆ మనుషుడు పూర్ణ హృదయం తెరవబడిన వాడై మహోన్నతుని దేవుని హృదయంలోకి చేర్చుకుని ప్రాణ, ఆత్మ, దేహ, శరీరాన్ని దేవుని యొక్క సన్నిధిని కృమ్మరించిన వాడై హృదయపూర్వకంగా ఉపవసించి తన పాప దీన జీవితాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని యొక్క కనికరము కొరకు, దేవుని యొక్క సహాయం కొరకు వేడుకొనిన ఎడల నిశ్చయముగా ఆ మహిమగల హస్తం, నిశ్చయముగా ఆ మహిమగల దక్షిణ కరుణగల హస్తం ప్రతి మనుషుని సహాయం చేయనయుంది. ఆమేన్,
ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఈ రాత్రి కాల వేళ ఈ మాటలు విని చిన్న ఆత్మీయులారా చూడండి, అదే దక్షిణ హస్తం ఆనాడు మోషేను కప్పింది. ఆమేన్. అదే దక్షిణ హస్తం గిద్యోను బలపరిచింది. హల్లెలూయా. అదే దక్షిణ హస్తం గొలియాతు దావీదు మీద ప్రగల్భాలు పలుకుతున్నప్పుడు అదే దక్షిణ హస్తం దావీదునకు తోడై ఉండుట వలన ప్రేరా గొలియాతును ఇక్కడ ఎదర భాగాన నుదుటి భాగాన కొడితే ఆ గొలియాతు వెనక్కి పడవలసిన వాడు ముందుకు పడగల కారణం ఏంటి? ఆ దక్షిణ హస్తం దావీదుకు సహాయంగా మారింది. అదే దక్షిణ హస్తం ఎజ్రాకు సహాయపడింది. అదే దక్షిణ హస్తం నెహెమ్యాకు తోడుగా ఉంది. అదే దక్షిణ హస్తం జెరుబ్బాబెలుకు తోడుగా ఉంది. ఈ రాత్రి కాల వేళ దేవుని సన్నిధి నిలిచిన ఓ ఆత్మీయ జనాంగమా, నీకు ఆ దేవుని సహాయ హస్తం తోడయుండునుగాక, నిన్ను బలపరచునుగాక, ఓ నీవెన్ను తట్టునుగాక. సీనాయి పర్వతం మీద ఆ యొక్క బండ సందులో నిలబడిన మోషేను ఏ హస్తమైతే కప్పినదో అదే మహిమ గల హస్తం ఈ రాత్రి తన వాక్య ప్రభావములో నుండి మన మీదకి చాపబడునుగాక. ఆమేన్. మన మీదకి చాపబడునుగాక యేసు నామములో. హల్లెలూయా. ఆ హస్తం ఎవరి మీదకి చాపబడినా, ఆ హస్తం ఎవరి పైకి చాపబడినా, పాతాళపు అంచులోకి దిగజారిపోతున్న వ్యక్తి మీదకి ఆ హస్తం గనక చాపబడితే ఆ అంచులోకి వెళ్ళిపోయిన వ్యక్తిని కూడా దేవుడు రెప్పపాటును లేవనెత్తగలడు. ఒకనొక దినాన ప్రభు నీళ్ల మీద నడుచుకుంటూ వస్తున్నారు. పేతురు ధోనిలో ఉన్నాడు, శిష్యులు ధోనిలో ఉన్నారు. చూడగానే భయపడ్డారట. పేతురు అడుగుతున్నారు ఎవరనగానే యేసు అంటున్నారు నేనే అన్నారు. ప్రభువా నీవే అయితే నేను కూడా నడుస్తానన్నారు. నిజంగా మన దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు. నీళ్ళ మీద నడవడానికి కూడా ఒక మనిషికి అధికారం ఇచ్చాడు, ఒక మనిషికి ఆధిక్యతనిచ్చాడు, ఒక మనిషికి అవకాశం ఇచ్చాడు, ఒక మనిషికి అభిషేకం ఇచ్చాడు. ఆమేన్. ఇప్పుడు ఆ పేతురు నడుస్తున్నాడు. ప్లేరా అద్భుతం ఏంటంటే నీళ్ళకున్న గుణం, నీళ్ళకున్న స్వభావం మనిషిని లోపలికి తీసుకుని ప్రాణం పోయాక పైకి లేపే గుణం నీళ్ళకున్నది. అయితే విషయం ఏంటి తెలుసా? ఈ పేతురు అయ్య గారు ప్రభును చూచాడు, ప్రభును చూచి నడుచుచున్నాడు. ఓ ముంచి వేసే నీళ్లు పేతురు నడుస్తుంటే ఆ పేతురు పాదాలకి సపోర్ట్గా ఉన్నాయి, ఆ పేతురు పాదాలకి సపోర్ట్గా ఉన్నాయి. ఇప్పుడు అదే పేతురు వెళుచు ఉండగా ఈలోపు ఒక గాలి వీచిందంట. ఆ గాలి వైపు తిరగగానే ప్రభు మీద ఉన్న దృష్టి, ప్రభు మీద ఉన్న కన్నులు ప్రభు వైపు వెళ్ళవలసిన వాడు తన యొక్క దృష్టి ఎప్పుడైతే మరల్చబడిందో ఇక వెంటనే మునిగిపోవడం మొదలుపెట్టాడు. అంటున్నాడు ప్రభువా నశించిపోతున్నాను, ప్రభువా నశించిపోతున్నాను అంటూ కేకలు వేయడం మొదలుపెట్టాడు. ఆ మునిగిపోతున్న పేతురును నా వైపు చూడకుండా నిన్ను అలా ఎవరు చూడమన్నారు? మీ అత్తగారు చూడమన్నారా? నీ భార్య చూడమన్నారా? ఒకవేళ నీకు కలిగిన వారు ఎవరు చూడమన్నారా? నేరాన్ని వేసి ప్రభు నిందించలేదు. మునిగిపోతున్న ఆ పేతురు వైపు ఆయన చెయ్యి చాపాడు. ఆమేన్. ఆయన చెయ్యి చాపి ఆ యొక్క మునుగుచున్న పేతురును లేవనెత్తి నిలవబెట్టాడు. హల్లెలూయా. ఆ లేవనెత్తి నిలవబెట్టిన పేతురికి పరలోకపు తాళపు చెవినిచ్చి పులేరా ఓ తండ్రి ఆ దేవదేవుడు ఆ పరలోకపు తాళపు చెవిని ఆ పేతురు చేతికి అప్పగించి పాతాళ లోక ద్వారాలు సంఘం ఎదుట నిలవనేరకుండానట్లు ఓ ఉన్నతమైన ఆది అపోస్తలుడిగా ఉన్నతమైన అభిషేకంతో నింపాడు. ఆమేన్. ఒక పేతురు ఓడిపోతున్న పేతురుపై దేవుడు చెయ్యి చాపగానే ఒకటి చెయ్యి చాపి లేవనెత్తాడు, రెండు అదే పేతురు చేతులకు ఆ మహిమ గల చేతులతో ఓ పరలోకపు తాళపు చెవినిచ్చాడు. ఈ రాత్రి మాటలు వినిచిన దేవుని బిడ్డ, నువ్వు ఎన్ని పర్యాయాలు ఓడిపోయిన వ్యక్తివు. జీవితంలో ఓడిపోయావా, సాక్ష్యంలో ఓడిపోయావా, కుటుంబంలో ఓడిపోయావా, ఆర్థిక విషయాల్లో ఓడిపోయావా, ఆత్మీయతలో ఓడిపోయావా, ఓటమిని మూటగట్టుకున్న నీ జీవితంలో విజయం అనేది కనుచూపు మేరలేని నీ జీవితంలో ఈ రాత్రి నేను ప్రకటించే నా యేసు నిన్ను పడిన స్థితిలో నుండి పడిపోయిన స్థానములో నుండి లేవనెత్తగలిగిన ఒక మహిమ కలిగిన దేవుడు ఆయన. ఆమేన్.
ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఒక పేతురును లేవనెత్తినట్లుగా ఎజ్రా 70 నుండి 80 సంవత్సరాల కాలంలో తిరిగి వచ్చుచున్న ఆ సమయాన లేవీలు అనబడిన వారు లేనప్పుడు ఆ నది దగ్గర ఉండిపోయి ఉపవాసాన్ని ప్రకటించుకుని, అయ్యా మీలో ఎవరైనా మరలా వెనక్కి వెళ్ళండి, పారసీకుల యొక్క అధికారంలో ఉండి మన ప్రియులైన వారిని తీసుకునేటంటే కేవలం పిల్లలు అతి తక్కువ మంది వచ్చారంట. ఆ తక్కువ మందితో కూడా బయలుదేరి ఆయన అంటున్నాడు, దిగో మనం వెళ్ళుచున్నది కొద్ది మందియే, కానీ కట్టబోచున్నది మహిమగల మందిరం. ఆమేన్. మనం వెళ్ళుచున్నది కొద్ది మందియే, మనం వెళ్ళుచున్న చాలా బహు కొద్ది మందియే. లక్షల్లో జనాంగం అక్కడికి వెళ్ళిపోయారు, కానీ వేలల్లో మనం తిరిగి వస్తున్నాం. కట్టబోయే పని ఇది మనుషుని కొరకు కాదు. జరిగించబోయే పని ఇది మనుషుని కొరకు కాదు, ఇది మహిమ కలిగిన దేవుని కొరకు. ఆమేన్. ఇది మహోన్నతుడైన దేవుని కొరకు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మహిమ కలిగిన దేవుని కొరకు చేయబోయే ఈ పని విషయంలో ఆ కరుణగల దేవుని హస్తం, ఆమేన్, ఆ కరుణగల దేవుని హస్తం మనకు తోడుగా రాబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ హస్తం ఎవరికి తోడుగా ఉంటుందో, ఆ హస్తం ఎవరిని బలపరచబోతుందో, ఆ హస్తం ఎవరిని ఉద్ధరించబోతుందో నిశ్చయంగా వారు శూర కార్యములు చేయబోతున్నారు, వారు ఉన్నత కార్యాలు చేయబోతున్నారు, వారు పరాక్రమ కార్యాలు చేయబోతున్నారు. ఎజ్రా ఒక శాస్త్రి ప్లేరా, ఎజ్రా ఒక శాస్త్రి నిజానికి తనకి ఏ విధముగా గాను పిల్లరా, ఏ విధమైన నైపుణ్యత లేనటువంటి వాడు. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం ప్రకారంగా మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రావీణ్యత గల శాస్త్రియు మరియు అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున, మొదటిగా దేవుని హస్తం అతనికి తోడుగా ఉందంట. అదే ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 28వ వచనం ప్రకారంగా నా దేవుడైన యెహోవా హస్తం నాకు తోడుగా ఉన్నందున. ఆమేన్. 8:18 మా దేవుని కరుణా హస్తం మాకు తోడుగా ఉన్నందున. 8:22 ఆయన ఆశ్రయించి వారందరికీ, ఆమేన్, ఈ రాత్రి ఆయన ఆశ్రయించి వారందరికీ, ఓ సేవకుడా ఆయన ఆశ్రయించి వారందరికీ, ఓ సేవకురాలా ఆయన ఆశ్రయించి వారందరికీ, ఓ సంగమా దైవ జనాంగమా ఉపవాసాలతో దేవుని పాదాల చెంత మానక విడువక కనిపెడుతున్న ఆత్మీయులారా, ఎవరైతే దేవుని ఆశ్రయిస్తున్నారో, ఎవరైతే దేవుని పాదాలు పట్టుకొనిచున్నారో వారందరికీ ఆ దేవుని హస్తము తోడుగా ఉంటుంది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. బహుశా నీ వెనకాల మనుషులు లేరు, నీ వెనకాల అధికారులు లేరు, నీ వెనకాల నిన్ను బలపరిచినటువంటి గనులు ఎవ్వరూ లేరు. నిన్ను బలపరిచే కరుణగల దేవుని హస్తం ఉన్నది. ఆమేన్. yes, నిన్ను బలపరచడానికే దేవుని కరుణగల హస్తం ఉన్నది. ఆమేన్. నీ వెనకాల నాయకులు లేరు, నీ వెనకాల మనుషులు లేరు, నీ వెనకాల పోరాడే యోధులు లేరు, కానీ నీ వెనకాల పోరాటం చేయగలిగిన దేవుని హస్తము చాపబడింది. ఆమేన్, 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 ఆమేన్. అదే యెజ్రా గ్రంథం పిల్లరా, అదే యెజ్రా గ్రంథము 8:31 కూడా ఉన్నది పిల్లరా, మా దేవుని హస్తం మాకు తోడుగా నుండి. ఆమేన్. ఒక్కసారి ఆ మాట చూద్దాం. 8:31 మా దేవుని హస్తము మాకు తోడుగా నుండి శత్రువుల చేతిలో నుండి మార్గమందు పొంచి ఉన్న వారి చేతిలో నుండి మమ్మలను తప్పించినందున మేము యెరూషలేమునకు వచ్చి 3 దినములు అక్కడ ఉండి ఉన్నతముగా బస చేసాము. ఓ మహిమ కలిగిన మందిరాన్ని కట్టడానికే, ఓ మహోన్నతుడైన దేవుని యొక్క సన్నిధిలో ధర్మశాస్త్రం వినిపించడానికే. ఎస్, ఎస్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేవుని హస్తం చాపబడినదట, ఆ దేవుని హస్తం చాపబడిందట. ఈ రాత్రికాల వెళ్ళి మాటలు వినిచిన ఆత్మీయులారా, అదే మహిమ గల హస్తం నీ ఉన్న చోటనే నీ మీదకు కూడా ప్రభు చాపాలని, ఓ నా మీదకు ప్రభు చాపాలని ఈ రాత్రి ఆయన వాక్య రూపంలో మన మధ్యలో సంచరించాడు. ఇప్పటి వరకు ఆయన మన మధ్యన ఓ ఆత్మరూపిగా, ఓ వాక్య రూపంలో ఆయన సంచరించాడు. ఈ రాత్రికాల వేళ ఆయన ఇప్పటి వరకు వాక్యము ద్వారాను, ఇప్పటి వరకు ఆత్మరూపంలో సంచరించిన ఆయన దక్షిణ హస్తాన్ని చాపడానికి, ఓ మహిమ గల హస్తాన్ని చాపడానికి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరం అలాగిన ప్రార్థనకి ఏకీభవిందామా?
అందరిలాగిన ప్రార్థనకి ఏకీభవిందమ్మా. పాత నిబంధన గ్రంథంలో ఎన్నో సందర్భాలలో ఆయన హస్తం చాపబడిన దాఖలాలు ఉన్నాయి. ఈ రాత్రికాల వేళ దేవుని సన్నిధానానికి వచ్చిన ఆత్మీయులారా, దూరాన ఉండి ఈ మాటలు కనిపెడుచున్న ఆత్మీయులారా, ఇదిగో నీ మీదకి కూడా దేవుని హస్తం చాపబడాలి. ఓ హల్లెలూయా, హల్లెలూయా. ఒకరోజు ఒక రాజు యుద్ధానికి వెళ్ళారట. యుద్ధానికి వెళితే అతడు యుద్ధానికి వెళ్ళుచుండగానే మరొక రాజుగారు అడుగుతున్నారు, ఎక్కడికి వెళుతున్నారంటే ఫలానా శత్రు మీద యుద్ధానికి వెళుతున్నాను, మేము కూడా వస్తామన్నాడు. అలాగన ఒకరు కాదు, ఇద్దరు కాదు, మొత్తం 3 రాజులు మూట కట్టుకుని వెళ్ళిపోయారు. అయితే వెళ్ళిన తర్వాత అక్కడ ఆ శత్రు రాజు యుద్ధాన్ని ఇంకా ప్రకటించలేదు. అరణ్యంలో త్రాగడానికి కూడా నీళ్లు లేవు. ఆ 3 రాజుల్లో ఓ దైవ భక్తి కలిగిన ఒక రాజు ఉన్నాడు. అతడు అంటాడు, మనం చనిపోవడానికి, అరణ్యంలో నీరసిలి పడిపోవడానికి దేవుడు మనల్ని ఇక్కడ తీసుకొచ్చాడా? మన పక్షాన ప్రార్థన చేయడానికి ఓ దైవ జనుని మన మధ్యలోకి రప్పించండి అన్నారు. ఓ షాపాతు కుమారుడైనటువంటి అబెల్మాహోలా వాడైన ఓ గాడ్ హల్లెలూయా, ఓ ఏలియా చేతుల మీద నీళ్లు పోసినటువంటి ఎలీషా ఒక అతను ఉన్నాడు ఇక్కడ అన్నారు. ఓ ఎలీషాను పిలిపించారు పేరా. ఈ ఎలీషాను పిలిపించినప్పుడు ఎలీషా అంటాడు, ఇదిగో దేవుని యొక్క వర్తమానం, దేవుని యొక్క వాక్కు ఈ అరణ్య భూమిలో మీ వద్దకు రావాలంటే, నా మీదకి దేవుని ఆత్మ బలంగా దిగి రావాలంటే వాయిద్యుడు ఒకడు రావాలి. దేవుని వాక్యం ఎలా ఉంది? దేవుని వాక్యం ఎలా ఉంది? వాయిద్యుడు ఒకడు వచ్చి వీణ వాయించుచూ ఉండగా దేవుని ఆరాధిస్తూ ఉండగా, దేవుని గణపరుస్తూ ఉండగా ఆయన మహిమ కలిగిన అభిషేక హస్తం ఏలియా మీదకి బలముగా దిగి వచ్చింది. హల్లెలూయా, 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 హల్లెలూయా. యాకోబు తన ఇంటి వాళ్ళతో కూడా బయలుదేరి వెళుతుంటే యెహోవా భయము అన్యజనులైన వారందరి మీద ఉందంట. ఒక్కరిని కూడా వారిని ముట్టుకోలేదు. ఈ రాత్రికాల వేళ కూడా సంగమా, ఈ రాత్రికాల వేళ ఆ హస్తము నాకు తోడుగా రావాలి. ఆ హస్తము నీకు తోడుగా రావాలి. హీ ఈజ్ ద నేమ్ ఆఫ్ ఎబెనెజర్. సహాయం చేసే దేవుడు, కరుణగల హస్తము, కనికరము చూపే హస్తము, మునిగిపోచిన పేతురును లేవనెత్తిన హస్తము, అరణ్య భూమిలో ఉనికి లేక మరుగైపోతున్నటువంటి రాజులకు ఓ దైవ సందేశాన్ని అందించడం కొరకే మహిమగల హస్తముగా దిగి వచ్చినటువంటి దేవుడు ఈ రాత్రికాల వేళ నిన్ను బలపరచాలి. ఓ నీ మీదికి దిగి రావాలి. యేసునామములో ఆమేన్, 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 ఆమేన్. చాపబడిన దక్షిణ హస్తం యేసునామములో మనల్ని కమ్ముకొనును గాక. ఆమేన్, 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 ఆమేన్. మునిగిపోతున్న పేతురును లేవనెత్తిన హస్తము, ఈ రాత్రి ఏ అనుభవంలో నువ్వు పడి ఉన్నా నిన్ను లేవనెత్తగలిగిన హస్తము యేసునామములో. ఆమేన్, 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 ఆమేన్. అభిషేకమా, ఆత్మాభిషేకమా. ఆమేన్, 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 ఆమేన్. ఆది నుండి కూడా ఒక్కొక్క దైవజనులు ఒక్కొక్క కోణంలో ప్రభువు ఆడుకుంటూ వచ్చినారు. మోషే చేతులను యెహోషువ మీద ఉంచగా 2 పాళ్ళు ఆత్మను దేవుడు విడుదల చేశాడు. ఆమేన్, 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 ఆమేన్. ఎలీషా యొద్దకు వాయిద్యుడు ఒకడు వచ్చి వీణను వాయించుచూ ఉండగా ఓ దేవుని హస్తం అక్కడ చాపబడింది. ఆమేన్, ఆమేన్. ఓ ఎజ్రాకు దేవుని హస్తం చాపబడింది. నెహెమ్యాకు దేవుని హస్తం చాపబడినది. ఎస్, పేతురు మీదకి దేవుని హస్తం చాపబడినది. నువ్వు ఓడిపోయిన వ్యక్తివైనా మనసారా తండ్రి అని పిలిస్తే, మనసారా ప్రభుని ఆహ్వానిస్తే ఆయన మహిమగల హస్తం. ఆమేన్, యేసు నామములో. లార్డ్ హల్లెలూయా. షబాతురబా
పరిశుద్ధాత్ముడా, 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 మీరు సంచరించవలసిన సమయం, మీరు దర్శించవలసిన సమయం. పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా, మీరు అభిషేకించే సమయం. ఆత్మలు ఆనందిందాం, ఆత్మలు ఆనందిందాం. ఆయన చెయ్యి మనల్ని దాటిపోకూడదు, ఆయన చెయ్యి మనల్ని దాటిపోకూడదు, ఆయన చెయ్యి మనల్ని దాటిపోకూడదు. ఓ భర్తిమై అడిగినట్లుగా, ఓ భర్తిమై అడిగినట్లుగా, అయ్యా మీ కరుణగల హస్తం, మీ కరుణగల హస్తం మా మీద చాపబడాలి ప్రభు. ఆమేన్, 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 ఆమేన్. నిశ్చయముగా, 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 నిశ్చయముగా మీ మహిమగల హస్తం నాన్న అయా సూరకార్యములు చెయ్యి యేసు నామములో, యేసు నామములో. హల్లెలూయా. సంగమా, 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 పేతురు చెరసాలలో ఉన్నాడు. 16 మంది సైనికులు అతని చుట్టూ కావలి కాస్తూ ఉన్నారు. జరిగిన విషయం ఏంటంటే సంఘం అతని కొరకు అత్యాశక్తి కలిగి ప్రార్థన చేస్తున్నారు. పేతురు దర్శనాన్ని చూస్తున్నాడు, కానీ తాను అనుకుంటున్నాడు నేను కలలో ఉన్నానని, నేను కలలో ఉన్నానని తాను ఊహిస్తూ ఉన్నాడు. జరిగిన విషయం ఏంటంటే 16 మంది సైనికుల మధ్యలో సంకెళ్ళ చేత బంధించబడిన పేతురుడు గూర్చి మహాదేవుడు పరిశుద్ధాత్మ యొక్క ఆలోచన నాకు ఇచ్చాడు. సరిగ్గా 12వ అధ్యాయం 5 నుండి మనం చదివితే అతడు సంకెళ్లతో బంధించబడి సైనికుల మధ్యలో ఉండగా ఒక దూత అక్కడ ప్రత్యక్షమైంది. రాయబడిన మాట ఏందో తెలుసా? పేతురు ప్రక్కను ముట్టి. ఎలా ముట్టుకున్నాడు దేవుడు? ఆయన చేత్తోనే కదా, ఆయన హస్తముతోనే కదా. ఎప్పుడైతే పేతురు ప్రక్కన ఆయన ముట్టుకున్నాడో సంఖ్యలన్నీ తెంపబడ్డాయి. బా, యేసు నామములో. yes శకుందరబా. మొదటి కావలి విడిపోయింది, రెండవ కావలి తెరవబడింది. 16 మంది సైనికులు మౌనులై ఉన్నారు. పేతురు అతి సునాయాసంగా బయటకు వచ్చేస్తే ఆయన కలలో ఉన్నాను అనుకుంటున్నాడు. దేవదూత మాట్లాడుతూ అంటున్నారు, లేదు ఇక నువ్వు బయలుదేరి వెళ్ళు. అప్పుడు అనుకున్నాడు ఏం జరిగింది? ఒక హస్తం నన్ను ముట్టుకుంది, ఒక హస్తం నన్ను ముట్టుకుంది. సంగమా, ఎస్ ఎస్, ఒక హస్తం, ఒక హస్తం, కరుణగల హస్తం, యెహోవా దక్షిణ హస్తం, సహాయం చేసే హస్తం, మోషేను మహిమతో నింపిన హస్తం. హల్లెలూయా. యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో. ఈ రాత్రికాల వేళ నీకు కూడా ఆ హస్తస్పర్శ కావాలి. ఓ నాకు ఆ హస్తస్పర్శ కావాలి. ఆత్మీయులారా, ఆత్మీయులారా, ఒక శనివారం రాత్రి వాక్యాన్ని ధ్యానించి విశ్రాంతి తీసుకున్న నాకు ఆదివారం ఏ వాక్యం చెప్పాలి ప్రభువా అని ఆలోచిస్తూ విశ్రాంతిలోకి వెళ్ళిపోయిన నాకు తెల్లవారుజామున గాయాలతో ఉన్న యేసు నా యొద్దకు వచ్చారు. నేను ఏ వాక్యం చెప్పాలనే మనిషిని విశ్రాంతిలో ఉన్న మనస్సు మేలుకునుంది. గాయాలతో వచ్చిన యేసు నన్ను తట్టారు, గాయాలతో వచ్చిన యేసు నన్ను తట్టారు. ఈ పునరుత్థాన ఆరాధన వేళ
ఈ గాయాలను గూర్చి మాట్లాడమని ప్రభు అన్నారు. ఆయన స్వరం మాధుర్యమైనది. ఆయన హస్త స్పర్శ మునిగిపోతున్న పేతురు లేవనెత్తినట్లుగా, కలవరాలతో ఉన్నవారిని, రోగముతో ఉన్నవారిని, పడిపోయిన వారిని, చెడి ఉన్న నా జీవితం లాంటి వారిని పరిశుద్ధపరిచే హస్తం అది. ఆ హస్తాన్ని దాటిపోకముందే ఒక మోషేను బండ మధ్యలో కప్పినట్లుగా, మునిగిపోతున్న పేతురు లేవనెత్తినట్లుగా, వీణ వాయించుచున్న సమయంలో దేవుని యొక్క ప్రవక్త మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చినట్లుగా ఈ రాత్రి కూడా ఆయన హస్తని మీద చాపబడాలి. ఓ ఆమేన్, 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 ఆమేన్. దాటిపోవద్దు, ఆస్వాదిద్దాం. ఆసక్తితో అపేక్షిద్దాం. ఎలాగొచ్చేవు నువ్వు అలా వెళితే ఉపయోగం లేదు, ఎలాగొచ్చేవు అలా వెళితే ఉపయోగం లేదు. ఈ రాత్రి ఆయన హస్తస్పర్శ అనుభవించాలి. ఈ రాత్రి ఆయన చెయ్యితో నిన్ను తాకాలి, ఆయన చేతి స్పర్శతో తాకాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు నామములో హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమేన్, 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 ఆమేన్. ఆమేన్, 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 ఆమేన్. ఆయన చెయ్యి నిన్ను తాకాలి, ఆయన చెయ్యి నిన్ను తాకాలి, ఆయన చెయ్యి నన్ను తాకాలి. ఆమేన్, 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 ఆమేన్. అదే చెయ్యి పేతురును తాకగా బంధకాల నుండి విడిపించబడ్డాడు. అదే చెయ్యి పేతురును తాకగా మునిగిపోతున్న వాడు లేపబడ్డాడు. అదే చెయ్యి రాత్రికాల వేళ నిన్ను తాకునుగాక, అదే చెయ్యి రాత్రి నిన్ను దర్శించునుగాక. యేసునామములో, యేసునామములో నత్తివాని నాలుక సడలించబడినట్లుగా, నత్తివాని నాలుక సడలించబడినట్లుగా. ఎస్, అదే పేతురు ఒకరోజు పిల్లరా వినాలి. ఒకరోజు పేతురు మునిగిపోతుండగా హస్తస్పర్శను అనుభవించాడు. అదే పేతురు ఒకరోజు జైలులో ఉండగా హస్తస్పర్శను అనుభవించాడు. పిల్లరా, ఇదే పేతురు ఒక రోజున శృంగారమును దేవాలయం వద్ద నడుచుకుంటూ వెళుతున్నాడు. పేతురు యోహానులు వెళుచున్నారు. ఒకప్పుడు ఏ దేవుని హస్తము చేత తాకబడ్డాడో, ఏ దేవుని హస్తస్పర్శ నుండి మహిమను అనుభవించాడో, ఆ 46 సంవత్సరాల కుంటివాణ్ణి ముట్టుకొని అంటున్నాడు, నాకిష్టమే, నీకు వెండి బంగారాలు ఇవ్వడానికి నా దగ్గర ఏది లేదు, నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసు నామములో, యేసు నామములో, నజరేయుడైన యేసు నామములో. ఆమేన్, 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 ఆమేన్. యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో. తండ్రి, 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 యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో. ఆమేన్, 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 ఆమేన్. యేసు నామములో, యేసు నామములో. ఆసక్తితో యేసు నామములో హస్తస్పర్శ ఒక్కసారి పేతురును తాకగానే, అదే పేతురు మరొక వ్యక్తిని తాకినప్పుడు, అభిషేకం తగ్గలా, శక్తి తగ్గలా, ఎండిపోయిన చీల మండలు యేసు నామమున. ఆమేన్. నామములో హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో. ఆమేన్, 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 ఆమేన్. ఆ ఉన్నతమైన దైవిక శక్తిని మోసుకుని వెళ్ళడానికి యేసు ప్రభులు వారు సిలువ వేయబడిన తర్వాత పేతురు సంఘంలో ప్రథమ అపోస్తలుడిగా ఉన్నారు. యేసు ప్రభులు వారు వారి మధ్యలో శరీరధారిగా లేరు, కానీ ఆ దైవిక శక్తి శృంగారమున దేవాలయం వద్ద కుంటివాణుల వద్దకు వెళ్ళాలంటే ఈ శక్తిని మోసుకుని వెళ్ళింది ఒక్క దూత కాదు, అక్కడ ఉండిన వ్యక్తి ఎవరో తెలుసా?
ఒక్కసారి ఓడిపోయిన పేతురు ఇప్పుడు దైవిక శక్తి ఎవరి మీద ఉన్నదంటే ఒక పేతురు మీద ఉంది. ఒక పేతురు మీద ఉంది. ఈ రాత్రికాల ఆ దైవ శక్తి నీ మీద ఎందుకు ఉండకూడదు? ఈ రాత్రికాల వేళ దైవిక అభిషేకం నీ మీద ఎందుకు పని చేయకూడదు? ఆయన వాక్ విడుదలైతే, ఆయన మాట విడుదల చేయబడితే, ఆయన మాట రిలీజ్ చేయగానే ఆ విడుదల చేయబడిన మాటలో ఓ దైవిక ప్రభావం ఉన్నదే. యేసు నామములో, యేసు నామములో. ఆమేన్, 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 ఆమేన్. అదే యేసు నామములో. పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా. సంగమా, 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 సంగమా. అదే పరిశుద్ధాత్మదేవుడు, అదే పరిశుద్ధాత్మదేవుడు నన్ను బలపరచడానికే, అదే పరిశుద్ధాత్మదేవుడు నిన్ను బలపరచుటకై. అప్పగించుకుందాం, అప్పగించుకుందాం, అప్పగించుకుందాం. పరిశుద్ధాత్ముడా, 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 పరిశుద్ధాత్ముడా. దాటిపోవద్దయ్యా, 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 దాటిపోవద్దయ్యా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. కరుణగల యేసయ్యా, నా జీవితానికి నీవే చాలునయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. కరుణగల యేసయ్యా, నా జీవితానికి నీవే చాలునయ్యా. నిన్ను నేను విడచిన విడువలేదు నీదు ప్రేమ, విడిచిపెట్టలేనివి ఉన్నా విడిపించావు నన్ను. నిన్ను నేను విడచిన విడువలేదు నీదు ప్రేమ, విడిచిపెట్టలేనివి ఉన్నా విడిపించావు నన్ను. విడువని విమోచకుడా, విడువని విమోచకుడా, నీలో నుండుటే నాకు క్షేమమయ్యా. విడువని విమోచకుడా, విడువని విమోచకుడా, నీలో నుండుటే నాకు క్షేమమయ్యా. నీలో నుండుటే నాకు క్షేమమయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా. నీ ప్రేమే చూపకపోతే యేసయ్యా, యేసయ్యా, లేకపోతే నాకు ఊపిరి లేదయా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును. కరుణగల హస్తము, యెహోవా దక్షిణ హస్తము, మహిమగల హస్తము నిశ్చయముగా, నిశ్చయముగా, నిశ్చయముగా మనందరినీ కమ్ముకొనున్నట్లుగా, కమ్ముకొనున్నట్లుగా, బలపరచినట్లుగా, స్థిరపరచినట్లుగా. నీ ప్రేమ చూపకపోతే
నేనేమైపోదునో నీ కృపే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో నీ కృపే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. ప్రభు పాదాలు పట్టుకుందాం, అందరం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నిజమే ఆనాడు లక్షల కొలదిగా ప్రజలు చెరకు కొనుక్కోబడి కేవలం వేల కొలదిగా మాత్రమే తిరిగి వచ్చినప్పుడు ప్రభువా, ఆ కొంచెము జనానికి మీ హస్తం తోడు దయచేసి వారి ద్వారా శూర కార్యాలు జరిగించారు కదా నా ప్రభువా. తండ్రి, ఈ రాత్రికాల వేళ నీ పిల్లలమైన మా జీవితంలో కూడా మీ చెయ్యి చాపబడునుగాక. మీ ఆత్మతో మమ్మల్ని నింపండి అయ్యా, మీ అభిషేకంతో మమ్మల్ని నింపండి అయ్యా. మీకు విరోధకరమైన నియమం ఏది మా యందు వర్ధిల్లకుండునుగాక. శక్తి ద్వారా బలము చేత కానిది ఆత్మ మూలమున జరిగించండి. ఈ ఆరాధనకి ఏకీపించిన వారందరి కొరకై, లైవ్లో పాల్గొన్న వారి కొరకే ప్రార్థిస్తున్నానయ్యా. మీ హస్తం వారికి తోడై ఉండునుగాక. మాకు సహాయం చేయు దేవుని కరుణగల హస్తము కొలదని భక్తుడు పలికినట్లుగా మీ హస్తం పడిపో వారందరినీ ఉద్ధరిస్తుందని మేము నమ్ముచున్నాం. ఆ హస్తం ప్రతి ఒక్కరికి తోడై ఉండునుగాక. అయ్యా తండ్రి, ప్రతి ఒక్కరిని ఉద్ధరించునుగాక. దేవా మీకు వందనాలు. దేవా, ఈ తుఫాను ప్రభావాన్ని బట్టి ఏ ఏ ప్రాంతాల మీదకి ముప్పు పొంచినదో యేసు నామమున కొట్టివేయబడునుగాక. అది దిశ మారి సముద్రం వైపునకు త్రిప్పబడునుగాక. సహాయం చేయండి, మేలు చేత నింపండి. దేవా, ఆత్మీయ బిడ్డల కుటుంబాలందరినీ దీవించండి. సోదరత్న కుమారుని కుమార్తెతో గృహానికి నడిపించినందులకు స్తోత్రాలు ప్రభువా. అలాగనే యేసయ్యా మీకు వందనాలు. దివ్యను అయా దీవించమని ప్రార్థిస్తున్నాను. సంఘంలో ఉన్న ఆత్మీయ బిడ్డల కుటుంబాలను ఆశీర్వదించండి అయ్యా. రాత్రి మా మధ్యలో ఉన్న చంటి బిడ్డల వృద్ధులను అందరినీ మీ కృపతో నింపమని ప్రార్థిస్తున్నాను. మీ దీవెన ఆశీర్వాదం దయచేసి ప్రభు మేలు చేత నింపండి. ఆశ్చర్యకరమైన మీ హస్తం అందరికీ తోడయుండునుగాక. అయ్యా, మీ కృపలో వర్ధిల్ల చేయమని మమ్మల్ని మేము తగ్గించుకొనుచు మీ నామాన్ని హెచ్చిస్తూ యేసు నామమును అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. పాస్టర్ మరి ప్రార్థన చేస్తారు, ఆశీర్వాదం తీసుకుందాం. స్తోత్రం పరిశుద్ధుడా, ఆశ్చర్యకరుడా,